మీరు రోడ్డు మీద చూసే భిక్షగాడి దగ్గర 3 ఇల్లులు, ఒక కారు ఉన్నాయంటే నమ్ముతారా? ఇది నిజం. మధ్యప్రదేశ్ ఇండోర్లో మంగీలాల్ అనే వ్యక్తి ఏళ్ల తరబడి భిక్షాటన చేస్తూ రోజుకి 500 నుండి 1000 రూపాయల దాకా సంపాదిస్తున్నాడు. కానీ ఇటీవల అధికారుల తనఖీల్లో అసలు నిజం బయటపడింది. ఇతనికి ఇండోర్లో 3 ఇల్లులు, అందులో ఒకటి 3 అంతస్తులు, 3 ఆటో రిక్షాలు కిరాయికిచ్చినవి, ఒక షిఫ్ట్ డిజైర్ కార్, అది తోలడానికి ఒక డ్రైవర్ కూడా ఉన్నాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే అక్కడున్న చిన్న వ్యాపారులకు ఇతను డబ్బులు వడ్డీకి ఇచ్చేవాడు. చూశారు కదా మన జాలిని కొందరు ఎలా పెట్టుబడిగా మార్చుకుంటున్నారో. నిజానికి ఇండోర్ ప్రభుత్వం ఇలాంటి వారి కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది. కానీ కష్టపడకుండా వచ్చే ఆదాయం కోసం ఇలాంటి వారు ఇలా నటిస్తున్నారు. సహాయం చెయ్యడం తప్పు కాదు, కానీ అది సరైన వ్యక్తికి చేరుతుందో లేదో చూడటం మన బాధ్యత. రోడ్ల మీద భిక్షం చేసే బదులు నిజమైన పేదలకు లేదా గుర్తింపు పొందిన అనాథాశ్రమాలకు సహాయం చేయడం మేలు. థ్యాంక్ యూ.